బేస్లు స్టార్ట్ చేశాయి. ఇది వాస్తవం కాదా? అంటే ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారు కదా. ఇదేనా ప్రైవేటు వ్యవస్థలతో సంస్థలతో పోటీతత్వంతో ప్రభుత్వం నడపండి? ఇదేనా చెప్పండి. గవర్నమెంట్లో ఉండి వచ్చి మీరు మూసి, గవర్నమెంట్లో ఇంతమంది ఇంగ్లీష్ మీడియం ఉండేది, దాంతోపాటు సిబిఎస్ ఉండేది, దాంతోపాటు మరి నాడు నేడు సంబంధించిన స్కూల్స్ ఇవి ఉన్నాయి. కట్టాము, కొత్త స్కూల్స్ కట్టి ప్రజల్ని ఎందుకంటే ఏ పేరెంట్ అని కోరుకుంటాడు, నా కుర్రవాడు మంచి స్కూల్కి వెళ్ళాలి, మంచి చదువు చెప్పాలి, ఆ వాతావరణం బాగోవాలి అని కోరుకుంటాడు. ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కల్పిస్తే, ఆ ప్రభుత్వం కల్పిస్తే, మా ప్రభుత్వంలో కల్పిస్తే, దాన్ని అంతటినీ బస్సుపట్టించి వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి మాట్లాడుతూ మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా శోచనీయం. దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నాను, విద్యా వ్యవస్థని ఏ రకంగా ప్రైవేటు విద్యాసంస్థల తాలూకు గుప్పిట్లో ఏ విధంగా ఈ వ్యవస్థను నాశనం చేస్తున్నారో, బస్సు పరిశీలిస్తున్నారో తెలుసుకోమని కోరుతున్నాం. ఈ ప్రభుత్వాల పనితీరుని, ఇకపోతే లా అండ్ ఆర్డర్ మీద, గవర్నర్ స్పీచ్ మీద, లా అండ్ ఆర్డర్ మీద మా సభ్యుడు ఇజ్రాయల్ మాట్లాడు. అంబటి రాంబాబు గారి ఇష్యూ, లేదు జోగి రమేష్ గారి ఇష్యూ, మాజీ మంత్రులను కొట్టడం, ఇది న్యాయమేనా? ఈ పోలీస్ వ్యవస్థ ఏ తీరుగా ఉంది అని ఇంకా స్టార్ట్ చేశాడు. వెంటనే ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి తల్లిని తిట్టడం అనుకొని దాడి మొదలుపెట్టారు. మేము సూటిగా అడిగాం హౌస్లో, ముఖ్యమంత్రి గారి తల్లి ఒకటి కాదు, మా తల్లి ఒకటి కాదు, మీ తల్లి ఒకటి కాదు, నీ తల్లి ఒకటి కాదు, అందరు తల్లులు అందరూ కూడా గౌరవించబడాలి. రాంబాబు తల్లి ఒకటి కాదు, అందరు తల్లులు కూడా గౌరవించబడాలి. దాని ముందు రోజు నేపథ్యం ఏంటి? రాంబాబు గారిని ఒక వాల్ పోస్ట్ పెట్టి ఈ రాష్ట్రంలో జరగకూడని ఏదైతే స్వామివారి తాలూకా ప్రసాదం మీద వచ్చి లేనిపోయిన అపాధ వేసి, దాని మీద మా నాయకుడిని అందరినీ కలిపి వాల్ పోస్ట్లో పెట్టి చేస్తే, దాన్ని ఆయన వెళ్ళి ఈ తప్పని తీయించడానికి వెళ్తే రాంబాబు నాన్న దుర్భాషాడేదే. ఏమని తిట్టారో వాట్సాప్లో చూడండి. అమ్మాయిలు ఏమని తిట్టారో, వాళ్ళు ఏమని తిట్టారో, వారి అమ్మగారిని ఏ వాక్యాలతో పాడారో ఆ తాలూకు బాధలో ఆయన వచ్చి ఎవరురా చెప్పారు రమ్మని, ఎవరు అని స్లిప్ అయ్యాడు. దానికి ఆయన ఇంటికి వెళ్ళిన వెంటనే ఆయన అనకూడదు ఆ మాట, నా వయసుకి తగదని చెప్పి తిరిగి ఆయన విత్డ్రా చేసుకునే సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇది వాస్తవం, రియలైజేషన్ అనేది అవసరం. కానీ మీరు వచ్చి ఇంటి మీద దాడి చేసి, మరి అక్కడ ఉన్న మహిళలు ఉన్న రాంబాబు గారి తాలూకా కుటుంబ సభ్యుల మీద వచ్చి వాళ్ళకి జరగకూడదు జరిగితే వారు మహిళలు కాదా? అడిగాం హౌస్లో. ఎడ్యుకేషన్ మినిస్టర్ అడుగుతా చెప్పి అదే చెప్పాం. నీ తల్లి ఎంతో నా తల్లి అంతే, రాంబాబు గారి తల్లి అంతే. ఎవరు నీ అందరి తాలూకా మహిళలు గౌరవించాలి, గౌరవించబడాలి. దాంట్లో ఎవరికి ఏ విధమైన అబద్ధం లేదు. కానీ ఈ రకంగా ఎప్పుడైనా సరే పెట్రోల్ పంపుల సంస్కృతిని మన ఆంధ్ర రాష్ట్రంలో చూసామండి? చెప్పండి. ఎప్పుడో నేను రాజకీయాలకు వచ్చిన కొత్తలోనూ ఈ రాష్ట్ర విభజన జరుగుతున్న కావాలని కోరుకున్న యాక్సిడెంట్, ఆంధ్ర యాక్సిడెంట్ ఎప్పుడో అప్పుడు జరిగినప్పుడు ఆ టైంలో మనం ఈ పెట్రోల్ పంపుల సంస్కృతిని ఈ విజయవాడలోనూ అక్కడ చూసాం. తర్వాత ఇప్పుడు చూడలేదే. మనలో రియలైజేషన్ వచ్చింది, రాజకీయ పార్టీలో రియలైజేషన్ వచ్చింది. అందరూ కూడా ఈ సంస్కృతి మంచి కాదు అని పక్కన పెట్టారు. మళ్ళీ ఆ సంస్కృతి వచ్చి మళ్ళీ తీసుకొచ్చి పెట్రోల్ పంపులు వేయడం అనేది అది సమంజసమా? ఇది లా అండ్ ఆర్డర్కి ఇది సవ్యంగా ఉంది, రాష్ట్రంలో అంది కోరుకోవడం సమంజసమా? రాంబాబు గారికి వచ్చి కేసు పెట్టి సెంటర్ చేశాను. పెట్రోల్ పంపులు ఇచ్చిన వ్యక్తులు వచ్చి స్టేషన్లో బెయిల్ ఇచ్చి బెయిల్ తీసుకోవడం. మళ్ళీ ఎవరు మా జోగి రమేష్ గారి మీద వచ్చి వాళ్ళ మీద వేసి మళ్ళీ అతని మీద కేసు పెట్టి మళ్ళీ కోర్టు వచ్చి స్టే ఇస్తే ఇవాళ నిన్న వచ్చి
మళ్ళీ ఆ బెయిల్ని